హాయ్, అందరికీ నమస్కారం. గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి ఈరోజు చాలామంది మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏ మార్కెటింగ్ కంపెనీ వాళ్ళైనా సరే వాళ్ళ కంపెనీలో ఆ పర్సన్ సక్సెస్ అవ్వాలి అంటే, ఒక కంపెనీలో సక్సెస్ అవ్వాలి అంటే ఆ కంపెనీ యొక్క ప్లాన్ చెప్పి వర్క్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, వేరే ఒక మార్కెటింగ్ కంపెనీ ఉంది. సో ఆ కంపెనీలో తన టీం గ్రోత్ చేసుకోవాలన్నా, తను సక్సెస్ అవ్వాలి అన్నా తను ఏం చెప్పాలి అంటే తన కంపెనీ గొప్పతనం, తన కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండు, తన కంపెనీ యొక్క విజన్, తన కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్, తన కంపెనీ యొక్క ప్రోడక్టు, తన కంపెనీలో ఉన్న లీడర్స్ గురించి ఇవన్నీ చెప్పుకొని దాని తర్వాత తన క్వాలిటీస్ అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన వర్కింగ్ రిపోర్టు, తన వర్కింగ్ స్కిల్స్, తన నాలెడ్జీ, తన టాలెంటు ఈ రెండు చెప్పుకొని, అంటే కంపెనీ గురించి ప్లస్ తన గురించి చెప్పుకొని ఒక కొత్త పర్సన్ని తన టీంలో జాయిన్ చేసుకొని నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో పనిచేసుకుంటారు. కానీ దౌర్భాగ్యం ఏంటి అంటే చాలామంది మార్కెటింగ్ కంపెనీలో చాలామంది కొంతమంది లీడర్సే, చాలామంది అంటే ఒక కంపెనీలో 10% లీడర్సు ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఏంటి అంటే అది, ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి లీడర్స్ మారుతూ ఉంటారు. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళిన లీడర్సు వాళ్ళ సొంత లాభాల కోసం, వాళ్ళు తన సొంత స్వార్థం కోసం వేరే కంపెనీలపైన నిందలేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఎవరో వేరే కంపెనీకి వెళ్ళాడు, ఒక కంపెనీ నుంచి పనిచేసి ఇంకో కంపెనీకి వెళ్ళాడు. తను వెళ్ళిన తర్వాత ఏమని చెప్తున్నాడంటే తను ఫస్ట్ పనిచేసిన కంపెనీ గురించి చెడుగా చెప్తున్నాడు. దాంట్లో ఒక 4 సంవత్సరాలేమో పనిచేశాడు, సెకండ్ ఇంకో కంపెనీకి మారిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ కంపెనీ గురించి మాటలు చెప్తున్నాడు. ఎలా చెప్తాడంటే ఆ కంపెనీ లాస్లో ఉంది. ఏ కంపెనీ? తను ఏదైతే ఫస్ట్ కంపెనీలో పనిచేశాడో ఆ కంపెనీ లాస్లో ఉంది. ఆ కంపెనీ డైరెక్టర్లు కంపెనీని మూసేశారు. సో ఆ కంపెనీలో ఇప్పుడు ఎవడు పనిచేయట్లేదు, ఆ కంపెనీ చరిత్ర అయిపోయింది. ఇలా ఏ పడితే చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ బతికేస్తూ ఉంటారు. దీనివల్ల తనకేదైతే అంటే తను ఏదైతే ఉంటాడో తన పైన గుడ్ ఒపీనియన్ కాస్త బ్యాడ్ ఒపీనియన్గా వెళ్ళిపోద్ది. అందరికీ ఏమనుకుంటారు, వీడు మొన్నటిదాకా ఆ కంపెనీలో పనిచేసి ఈరోజు అదే కంపెనీకి పడితే మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నీ కాడ దమ్ము ఉంటే నువ్వు పనిచేసి ఏ కంపెనీలో అయితే నువ్వు పనిచేస్తున్నావో ఆ కంపెనీ గురించి చెప్పి ఆ తర్వాత నీ గురించి చెప్పుకొని నువ్వు టీం గ్రోత్ చేసుకో. అవి ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు, ఒక మంచి లీడర్కి ఉండాల్సిన లక్షణాలు. ఏ కంపెనీలైనా, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతానికి చాలా ఉన్నాయి. నీకు ఏ కంపెనీ నచ్చితే దాంట్లో పని చేసుకో. నువ్వు ఈ కంపెనీలో ఉండి అని ఎవ్వరు అడగరు. నీకు నచ్చిన కంపెనీలో నువ్వు పని చేసుకో. కానీ ఏ కంపెనీలో అయితే నువ్వు పని చేస్తున్నావో దాంట్లో ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది ఒకటే, కంపెనీ ఫీడ్బ్యాక్, కంపెనీ బ్యాక్గ్రౌండ్, కంపెనీ ఏంటి, బిజినెస్ ప్లాన్ ఏంటి, విజన్ ఏంటి, ప్లస్ తర్వాత నువ్వేంటి, నీ వర్కింగ్ రిపోర్ట్ ఏంటి, నీ స్టామినా ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ రెండు చెప్పుకొని కంపెనీ గురించి నీ గురించి చెప్పుకొని నీ టీం గ్రోత్ చేసుకో. అంతే తప్ప వేరే మార్కెటింగ్ కంపెనీ, ఆ కంపెనీ ఇలా, ఈ కంపెనీ ఇలా, ఆ కంపెనీ చెడ్డది, ఆ కంపెనీ మంచిది, ఈ కంపెనీ ఇట్లా వేరే వాళ్ళపైన పడి ఆడటం దేనికి? ఏ భయం వేస్తుంది ఆ కంపెనీలను చూస్తే మీ అందరికీ? సో మై డియర్ ఫ్రెండ్స్, లీడర్ అన్నవాడు ఎప్పుడైనా సరే వేరే కంపెనీలను తప్పుగా మాట్లాడకూడదు. ఎప్పుడు తప్పుగా మాట్లాడకూడదు. చేతనైతే నీకు నచ్చింది బిజినెస్లో చేయాలి. నీ టాలెంట్ ఏంటి, నీ వర్కింగ్ ఏంటి అనేది అందరికీ చూపెట్టాలి తప్ప వేరే ఒక కంపెనీ గురించి తెలిసి తెలియక మనం మాట్లాడకూడదు. ఇన్ కేస్ నేనైనా సరే ఎప్పుడైనా వేరే ఏ కంపెనీ గురించి కూడా నేను చెడుగా ఎప్పుడూ చెప్పలేదు కూడా. ఎందుకు అంటే ఆ కంపెనీ ఏంటి అనేది నాకు తెలియనప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి? తెలియదు కదా. ఒక పర్సన్ ఒక కామెంట్ చేశాడు, పలానా కంపెనీ లాస్లో ఉందంట అని చెప్పి. ఆ కంపెనీ డైరెక్టర్లు ఇతనికి ఫోన్ చేసి మా కంపెనీ లాస్లో ఉందా అని చెప్పాడా? చెప్పలేదు కదా. కనీసం వాళ్ళ గురించి నీకు తెలియదు కదా.
మరి కంపెనీ లాస్లో ఉన్నాయో లాభాలు ఉన్నాయో నీకు ఎట్లా తెలుస్తుంది? అసలు కంపెనీ లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి నీకు తెలుసా? కంపెనీ లాస్ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసా? ఒక పాయింట్ తెలుస్తుంది, 100% మొత్తం నీకు తెలియదు కదా. ఏవి తెలియకుండా ఎందుకు వాటి గురించి మాట్లాడుకోవటం? సో నా సజెషన్ ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్న ప్రతి లీడర్సు, ప్రతి డిస్ట్రిబ్యూటర్సు నీ కంపెనీ గురించి, నీ వర్కింగ్ గురించి చెప్పి నీ టీంను గ్రోత్ చేసుకో తప్ప వేరే కంపెనీల గురించి, వేరే వాటిని కంపేర్ చేసి చెప్పటం మానేయండి. సో ఇన్ కేస్ నువ్వు వేరే కంపెనీ గురించి నిజంగానే మాట్లాడాలనుకుంటే, మనస్ఫూర్తిగా నువ్వు వేరే కంపెనీ గురించి ఫైట్ చేయాలనుకుంటే దిగు, రంగంలో దిగు. అవతల కంపెనీ ఏంటి, నీ కంపెనీ ఏంటి, వాళ్ళ కంపెనీ ఎక్స్పీరియన్స్ అంతా, నీ కంపెనీ ఎక్స్పీరియన్స్ అంతా, ఆ కంపెనీలో ఎంతమంది లీడర్స్ ఉన్నారు, నీ కంపెనీలో ఎంతమంది లీడర్స్ ఉన్నారు, ఆ కంపెనీలో ట్రైనింగ్ ఏంటి, నీ కంపెనీలో ట్రైనింగ్ ఏంటి, ఆ కంపెనీలో ట్రైనింగ్ నాలెడ్జ్ ఏంటి, నీ కంపెనీలో ఉన్న నాలెడ్జ్ ఏంటి, ఏ కంపెనీ వాళ్ళు ఎక్కువ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎక్కువ టీంను ఫాలోఅప్ చేస్తున్నారు, సో అట్లనే ఎక్కువ ప్రోడక్ట్స్ ఏ కంపెనీలో రిలీజ్ చేస్తున్నారు కొత్తవి, సో ఎక్కువ కంపెనీ ఏ కంపెనీలో అప్డేషన్లో ఉంది, ఎక్కువ ఇన్కాల్ ఏ కంపెనీలో ఉన్నాయి, ఎక్కువ పర్సెంటేజ్ ఏ కంపెనీలో ఉన్నాయి, A to Z అన్నీ నీ దగ్గర రిపోర్ట్ పెట్టుకొని అప్పుడు కంపేర్ చేసుకొని అప్పుడు దిగు ఆర్గ్యుమెంట్కి. ఏ కంపెనీ మంచిది, ఏ కంపెనీ చెడ్డదని అప్పుడు దిగాలి. అది ఒక పద్ధతి, ఒక పద్ధతిలో ఉండాలి ఏదైనా సరే. సో ఇట్లా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళిన పర్సను అబద్ధాలు చెప్పుకుంటూ బతకాలి అంటే రేపు ఇంకో సంవత్సరంలో ఇంకో కంపెనీ చేంజ్ అవుతాడు. సో అలాంటి వాళ్ళని నమ్మి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. దయచేసి అబద్ధాలు చెప్పే లీడర్స్ కాడ ఫస్ట్ మీరు తల వంచొద్దు. సో ఫస్ట్ ఏదైనా సరే క్లారిటీ ఉంచండి, క్లారిటీగా ఉండండి. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో పనిచేయాలి అంటే ఫస్ట్ అసలు కంపెనీ మంచిదా కాదో తెలుసుకోవాలి. దానికన్నా ముందు అసలు నువ్వు ఎవరి కింద ఉన్నావు, ఆ లీడర్ మంచోడా కాదా ఫస్ట్ చెక్ చేసుకో. ఎవరు కొత్త డిస్ట్రిబ్యూటర్లకైతే ఏమీ తెలియదు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి. కానీ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీలో మారుతున్నారు కదా, వీళ్ళ గురించే నేను ఈ వీడియో చేసింది. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళే వాళ్ళ గురించే ఈ వీడియో గురించి నేను చెప్తున్నాను. సో కంపెనీ మారటం గొప్ప కాదు, అక్కడికి వెళ్ళి ఇంకో కంపెనీ గురించి అబద్ధాలు చెప్పటం పెద్ద